హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 4500 పోస్టులతో అప్రెంటిస్ జాబ్స్ రావడం జరిగింది. ఈ యొక్క వీడియోలో మరి ఇక అప్రెంటిస్ జాబ్స్ అంటే ఏమి, దాన్ని జాయిన్ కావచ్చా, సిలబస్ ఏం పెట్టాడు, ఎగ్జామ్ పెట్టిన ఏ విధంగా ఉంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడ వివరిస్తాను. జాగ్రత్తగా గమనించండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం దీన్ని అప్లై చేసుకోండి. సో ఇది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కంప్లీట్గా ఇది అప్రెంటిస్ జాబ్స్ అని గుర్తుపెట్టుకోండి. 12 months మాత్రమే అక్కడ మీరు జాబ్ చేయాలి, తర్వాత బయటికి రావాల్సి ఉంటుంది. అటువంటి మొత్తం 4500. సో ఆంధ్రప్రదేశ్కి 128 ఉన్నాయి, తమిళనాడుకు 202 ఉన్నాయి, తెలంగాణకు 100 ఉన్నాయి, ఉత్తరప్రదేశ్కి గరిష్టంగా 580 ఉన్నాయి. మరి ఇది అప్లై చేయాలన్నా వద్దా అనుకుంటే, ఒకవేళ మీరు సీరియస్ యాస్పిరెంట్ అయితే మాత్రం అప్లై చేయొద్దండి. లేదు నాకు కొంచెం ఫ్యామిలీ పరిస్థితి బాగలేదు అనుకుంటే అప్లై చేయండి. ఎవ్రీ మంత్ 15,000 రూపీస్ శాలరీ వస్తుంది. అట్లా 1 year ఉంటే తర్వాత 1 year తర్వాత నిర్దాక్షిణంగా వాళ్ళు బయట పంపిస్తామని ఇబ్బంది ఏం లేదు. సో అదే పని ప్రిపేర్ కామాకండి, అప్లై చేయండి, ఎగ్జామ్ రాయండి, మనకు ప్రాక్టీస్ అవుతుంది. వస్తే 6% బట్టి వెళ్ళిపోదాం. సో ఏ స్టేట్ వాళ్ళు అదే స్టేట్ అప్లై చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అంటే లోకల్ లాంగ్వేజ్ మస్ట్, మాట్లాడడం రావాలి, చదవడం రావాలి, రాయను రావాలని క్లియర్ కట్గా ఉంది. కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్ అప్లై చేసుకోవచ్చు, తెలంగాణకైనా సరే అప్లై చేసుకోవచ్చు. మరి ఉత్తరప్రదేశ్ అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. 1 year అయితే మనం బయటికి రావాలి కదా, అనవసరం, పోవడమే మనకు అనవసరం. మరి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు యాజ్ ఆన్ 31st May 20. మరి క్వాలిఫికేషన్ చూస్తే ఎనీ డిగ్రీ యాజ్ ఆన్ 31st May 2025 నాటికి. సో 31st May 2025 నాటికి మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి. మరియు మీ యొక్క ఏజ్ కూడా 20 నుంచి 28 వరకు ఉండాలి. సో 20 నుంచి 28 మధ్యలో మీ యొక్క ఏజ్ కూడా ఉండాలి. వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మరి ఎస్సీ ఎస్టీకి అయితే 5 సంవత్సరాలు, బీసీ వాళ్ళకైతే 3 ఏళ్లకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మరి ఫీజు 800 రూపీస్ ఫర్ జనరల్ కేటగిరీ, బీసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ జనరల్ బీటీ బీసీ కేటగిరీ. మరి 600 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ, మరి అన్ని రకాల ఉమెన్కు, అన్ని రకాల ఉమెన్, అన్ని కేటగిరీల ఉమెన్. మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 600 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది. 400 రూపీస్ ప్లస్ జిఎస్టీ వచ్చేసి పీడబ్ల్యూబీడీ వాళ్ళకు, ఫిజికల్లీ ఛాలెంజ్ పీపుల్ వాళ్ళకి అయితే మాత్రం 400 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది. మరి అప్రెంటిస్షిప్ అనేది ఎవ్రీ మంత్ మనకి శాలరీ 15,000 రూపీస్ మాత్రమే ఉంటుంది. 12 months పని చేయాలి, తర్వాత బయటికి రావాలి. సో కాబట్టి మీకు ఒకవేళ చూద్దామనుకుంటే అప్లై చేయండి, లేకుంటే వర్క్ కూడా మరి ఆశమసిగా ఉండదు. వర్క్ కూడా అంటే మన ఇక్కడ టైంలో మాత్రం హెవీ వర్క్ మనకి పెడతారు. మనకు ఖర్చు వస్తుందిలే, తర్వాత చదువుకుంటాను అనుకుంటే మాత్రం చేయండి, బట్ ఈజీగా జాబ్ కొట్టుకోవచ్చు, అది మాత్రం వాస్తవం. సో మిగతా వాటితో పోల్చుకుంటే ఇక అప్రెంటిస్ జాబ్స్ అనేది ఈజీగా మనం గెయిన్ కావచ్చు. మరి దీనివల్ల మనకి ఏం బెనిఫిట్ అంటే, ఒకవేళ మీకు ఫ్యూచర్లో ఒకవేళ మనకు జాబ్స్ రాకపోయినా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్షిప్ చేసినామంటే, మరి ఏదో నాకు ఫ్యామిలీకి కొంచెం నాకు నా మీదని బతుకుంటాను, నాకు కొంచెం ఖర్చుగానే వస్తుంది అనుకుంటే మాత్రం అప్లై చేయండి. మరి మనం ఏం చేసుకోవచ్చు, మనం ప్రైవేట్ బ్యాంక్స్లో మనకు ఒకవేళ మనకైనా ఇంటర్వ్యూ కానీ అక్కడైనా వస్తే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుంటే మనకు శాలరీస్ కూడా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే చెప్తున్నాను, మీరు సీరియస్ యాస్పిరెంట్ ఖచ్చితంగా ఈ సంవత్సరం ఏదో ఒక జాబ్ కొట్టుకోవాలనుకున్నా అప్లై చేద్దండి. ఎందుకంటే మనకు అన్ని కూడా రాబోతున్నాయి, రూరల్ బ్యాంక్స్, ఎస్బీఐ అన్నీ రాబోతున్నాయి. మీ యొక్క ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎకనామికల్ వీక్ ఉందంటే మాత్రం అప్లై చేసుకోండి, ప్రాక్టీస్ పరంగా బాగుంటుంది. బట్ ఈ జాబ్ అయితే మాత్రం ఈజీగానే వస్తుంది ఇక్కడ. సో మిగతా వారితో పోల్చుకుంటే ఇక్కడ జాబ్ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, ఎన్ని ఉంటాయి. మరి లాస్ట్ డేట్ ఎప్పుడు అనుకోవడం జరిగింది, 23/6/2025 నాడు అప్లై చేసుకోవాలి. స్టార్ట్ డేట్ మనకు ఆల్రెడీ అయింది, 7/6/2025 స్టార్ట్ అయిపోయింది. సో ఎగ్జామ్ కూడా మనకు ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై, అంటే ఎగ్జాక్ట్గా మనకు చెప్పాలంటే 1 month, హార్డ్లీ 1 month టైం మాత్రం ఉంది. కాబట్టి తక్కువ టైంలో టక్కున అయిపోతుంది నోటిఫికేషన్. హై సపోజ్ తెలుసుకోవచ్చు, మీకు ఒక నమ్మకం వస్తుంది అనమాట. మరి అయితే మనకు సిలబస్ ఏమి ఇచ్చాడంటే కొంచెం డిఫరెంట్గానే ఇచ్చాడు. యాప్టిట్యూడ్ వచ్చేసి 15 questions అంట, రీజనింగ్, లాజికల్ రీజనింగ్ 15 questions, కంప్యూటర్ నాలెడ్జ్ 15 questions, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 10 questions. ఇంతవరకు బాగానే ఉంది మరి 15 questions. బేసిక్ రిటైల్ ప్రోడక్ట్స్ 10 questions అంట, బేసిక్ రిటైల్ అసెస్ ప్రోడక్ట్స్ 10 questions అంట, బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ 10 questions అంట, మరి బేసిక్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ 10 questions. మొత్తం మీద అయితే మాత్రం మనకు 100 questions, 100 మార్కులు, 60 నిమిషాల టైంలో మనకు రాయాల్సి ఉంటుంది. ఇదంతా కొత్త సబ్జెక్ట్సే కాబట్టి వరి కావద్దండి, అందరికీ ఇబ్బంది. బట్ మీరు గమనించండి, ఇక్కడ నో నెగటివ్ మార్క్ అని చెప్పింది. అందుకే చెప్పాడు నో నెగటివ్ మార్క్. ఎందుకంటే మనకు లాస్ట్ 4 subjects మనకు ఏమీ తెలియదు, ఏమైనా పెట్టుకుని రావచ్చు, నో నెగటివ్ మార్క్స్. సో ఇది మనకి ఇచ్చినటువంటిది. మీకు ఒకవేళ అప్లై చేద్దాం అనుకుంటే అప్లై చేయండి.